బీజేపీ తెలంగాణ చీఫ్ ఎంపిక నేతల్లో కొత్త చిచ్చు పెట్టిందా? నూతన చీఫ్ రామచంద్రరావు కొందరివాడే అవుతాడా? కొత్త చీఫ్ ఎన్నికల్లో హైకమాండ్ ఎలాంటి ముందు చూపు పాటించింది? 2028 అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన టైంలో పార్టీలో గందరగోళం ఎందుకు? నేతలు పార్టీ సిద్ధాంతాలను ఓవర్టేక్ చేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే క్రమశిక్షణకు సిద్ధాంతాలకు మారుపేరు బీజేపీ. అలాంటి పార్టీలో ఇప్పుడు నేతలు కొత్త దారిలో వెళ్తున్నారు. ఎవరికి వారు కౌంటర్లు కామెంట్లు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే క్రమశిక్షణతో ఉండాల్సిన పార్టీలో నేతలు కట్టు తప్పుతున్నారా అన్న అభిప్రాయం కూడా ఇతర పార్టీల్లో కలుగుతోంది. పార్టీలో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే హైకమాండ్ దూతలు ఎంటర్ అవుతారు. లోటుపాట్లు జబ్బులు ఎక్కడున్నాయో తెలుసుకొని ఆయింట్మెంట్ పెట్టేస్తారు. అందరి నోళ్లు మూయించేస్తారు. అలాంటిది తెలంగాణ కొత్త చీఫ్ నియామకం తర్వాత రాజాసింగ్ ఇష్యూ పెద్ద చర్చగా మారింది. ఎవరికి వారు కామెంట్స్ చేసుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రిజైన్ చేసిన తర్వాత నేతల నుంచి ఓపెన్ కౌంటర్లు వచ్చాయి. కొంతమంది సీనియర్లు మాత్రం రాజాసింగ్ ఇష్యూని హైకమాండ్ చూసుకుంటుందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరైతే రాజాసింగ్ పేరెత్తకుండానే ఇండైరెక్ట్ గా హైదరాబాద్ లో విమర్శలు గుప్పించారు. రాజాసింగ్ రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు ఇవ్వాలన్న ఆ మహిళా నేత లేఖను జాతీయ నేతలకు పంపుతామన్నారు. అంటే ఈ వ్యాఖ్యలు చేయించింది ఎవరు? వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు. ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది. వారు అక్కడికి భవిష్యత్తులో పంపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే రాజాసింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్ గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి సమర్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది. వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో గతంలో అసెంబ్లీలో బీజేపీకి ఒకే ఒక్కడు రాజాసింగ్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పార్టీకి గట్టి నేత. దశాబ్దాలుగా ఓల్డ్ సిటీని ఏలుతున్న ఎంఐఎం పార్టీని ఢీ అంటే ఢీ కొట్టే నేతగా ముద్రపడ్డారు రాజాసింగ్. అంతటి గట్టి పట్టున్న నేతలను పార్టీ వదులుకోవాలని చూస్తుందా, లేక ఢిల్లీ పెద్దలు పిలిచి మాట్లాడతారా అన్న విషయంలో రాజాసింగ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, అక్కడి రియాక్షన్ తర్వాత తన నిర్ణయం ఉంటుందని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పై విమర్శలు చేయడంపై అనుమానాలు కలుగుతున్నారు. సమస్యలు వస్తే ఢిల్లీ వైపు చూసే లీడర్లు వెంటనే ఎందుకు విమర్శలు చేశారు? ఈ తెగింపు వెనుక కారణం ఏంటి? అసలు 3 సార్లు గెలిచిన రాజాసింగ్ అంటే మిగతా నేతలకు ఎందుకు పడటం లేదు? కలిసి సాగాల్సిన కమలం పార్టీలో ఈ కలహం ఎందుకు? రాజాసింగ్ దూరం అయితే ఓల్డ్ సిటీలో బీజేపీ సంగతి ఏంటి అన్నది చర్చగా మారింది. గతంలో ఎప్పుడూ లేనిది తెలంగాణ బీజేపీలో విభేదాలు రోడ్డెక్కడం, హిందూ అజెండాలో వెళుతున్న నేతలు వేర్వేరు దారుల్లో వెళ్లడం కూడా ఢిల్లీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వ్యవహారం తలనొప్పిగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి, ఎవరికి వారే కౌంటర్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరగబోతుందనేది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. వంశీ, థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పుడే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. నేను సౌమ్యుణ్ణి అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ సోషల్ మీడియా ప్రచారాలు చేస్తున్నారు. నేను సౌమ్యుణ్ణి కాదు, నాకు సిద్ధాంతం ఉంది. ఇప్పటికే గతంలోనే విద్యార్థి ఉద్యమంలో భాగంగానే లాఠీ చార్జీలు ఎదుర్కొన్న, పోలీసు లాఠీ చార్జీలు తిన్నా, 14 సార్లు జైలు పోయినటువంటి వ్యక్తి, అక్కడ నా చెయ్యి కూడా ఇరిగింది అసెంబ్లీ ముందు ధర్నా చేస్తే అని తానులో ఉన్నటువంటి ఆ అగ్రెసివ్నెస్ ని చూపించేటువంటి ప్రయత్నం చేశారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. సో
ఈ అంశం ఇట్లా అయితే గనక ఒకవైపు రాజాసింగ్ అంశం అట్లాగే ఉంది, అటు ఈటెల రాజేంద్ర అంశం అట్లాగేనే ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరగబోతుంది భారతీయ జనతా పార్టీలో? అధ్యక్ష ఎంపిక అయిపోయింది, కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది స్టేట్ కమిటీ రబ్బర్ స్టాంపా, సెంట్రల్ కమిటీ స్టాంపా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని వెనకాలే చాలా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కొంత అసంబద్ధంగా కనిపిస్తున్నాయా? కరెక్ట్ టైం కు రైట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? ఏం జరుగుతోంది భారతీయ జనతా పార్టీలో? నిజానికి తెలంగాణ రాజకీయాలు చూస్తే అఫ్ కోర్స్ మొత్తం బీసీ సిద్ధాంతంతోనే తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి, భవిష్యత్తులో కూడా నడుస్తాయి. ఈ సిద్ధాంతానికి బీజం వేసింది గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రేపొద్దున తెలంగాణ వస్తే గనక ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని అభ్యర్థిని పెడుతుంది అని చెప్పారు. ఆ సిద్ధాంతంతోనే భారతీయ జనతా పార్టీ ఉందని అనుకున్నారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు సిద్ధాంతాన్ని తప్పింది, ఇచ్చిన మాటను తప్పింది? మోరోవర్ కనీసం ఎల్పీ లీడర్ గా కూడా బీసీ నాయకుడిని భారతీయ జనతా పార్టీ పెట్టలేకపోయింది. ఇంకా భారతీయ జనతా పార్టీని ఎందుకు నమ్మాలి ప్రజలు? బీసీలంతా భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నారా? ఒక పెద్ద సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీని ఓటమికి అసలైనటువంటి కారణం. ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ కు దూరమైంది, ఈటెల పంచన చేరింది. అఫ్ కోర్స్ ఈటెల రాజేందర్ తోనే ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ కోల్పోతుందా? బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తీసుకొచ్చి బీసీలకు భారతీయ జనతా పార్టీ వల్ల దూరం అయిందా? ఈ ప్రశ్న కనిపిస్తోంది. ఈ ప్రశ్న వెనుక ఇంకా చాలా అంశాలు, కొంచెం డీప్ గా వెళ్తే చాలా అంశాలు చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సో నేను ఇప్పటి వరకు నా మాటల్లో కొన్ని ప్రస్తావించడం జరిగింది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి బీజేపీ బీసీలకు తెలంగాణలో దూరమైందా? అధ్యక్ష ఎంపికలో ఏమైనా తడబడ్డదా, ఒక అడుగు వెనక్కేసిందా అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు? ఎస్ శ్రీకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక కొందరికి షాక్ ను గురి చేస్తే కొందరు అసంతృప్తికి గురయ్యారు, మరి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది స్థూలంగా బీజేపీ అధ్యక్ష ఎంపిక మీద మనం చూస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ ఎంపికలో ఉన్నటువంటి అసంతృప్తి, ఎంపిక తరువాత ఎంపికలో ఉన్నటువంటి రాజకీయ కోణం, ఈ రెండు అంశాలు చర్చనీయాంశంగా మారాయి ఎంపిక తర్వాత. ఒకటేమో ఎంపిక తర్వాత వచ్చినటువంటి అసంతృప్తి, లేకపోతే ఎంపికలో ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి అనేది రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. మొట్టమొదటి మనం ఎంపిక సందర్భంగా వచ్చినటువంటి అసంతృప్తిని కనుక తీసుకుంటే, గత 18 నెలలుగా అంటే లోక్సభ లేకపోతే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోక్సభ 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో చేరిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎప్పుడు ఎంపిక జరుగుతుందని ప్రతిసారి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బీసీలను ఎంపిక చేస్తారనేటటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. బట్ ఇప్పుడు అలా జరగకుండా అగ్రవర్ణాలకు ఆ పదవిని కేటాయించే సరకు కొంత రాష్ట్రంలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దీంట్లో రెండు కోణాలు చూడాలి శ్రీకాంత్. ఒకటి, బీసీకి ఇస్తారు అని అనుకున్నారు, ఇవ్వలేదు. రెండోది, ఒక ఎంబీసీని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. బట్ రెండు కోణాలు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. ఒకటి, ఒక మేజర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీకి అధ్యక్ష పదవి వస్తుందని ఆశించారు, రాలేదు. రెండోది, ఒక ఎంబీసీ కులానికి చెందినటువంటి మరొక బీసీ, బలమైనటువంటి నాయకుడైనటువంటి మరొక బీసీని కనీసం నామినేషన్ కూడా, అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా వెయ్యనీయనటువంటి ఒక పరిస్థితిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆఫీసులో క్రియేట్ చేశారంటే అది ఒక రాంగ్ సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ముఖ్యంగా బలహీన వర్గాల్లోకి వెళ్ళిపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టే అటు ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్ అటెండ్ అవ్వలేదు. అటెండ్ అయినటువంటి రాజాసింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏకంగా రాజీనామా లేఖనే కిషన్ రెడ్డికి అందించి వెళ్లిపోయినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అనంటే, బీసీలకు ఇస్తారని అనుకుంటున్నటువంటి సందర్భంలో బీసీలకు ఇవ్వకపోవటం వల్ల అది ఒక పెద్ద వివాదంగా మారింది, పార్టీకి నష్టం చేసేటటువంటి అంశంగా మారింది. ఎందుకు మారింది అనంటే, 2014 శాసనసభ ఎన్నికల్లో గాని 2018 శాసనసభ ఎన్నికల్లో గాని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు ఏంటి? 2, 3, 4% ఓటింగ్ పరిమితం అయితే ఒకే ఒక్క శాసనసభ్యుడు గెలిచారు. అది కూడా బలహీన వర్గాలు ఎంబీసీకి సంబంధించినటువంటి రాజాసింగ్ గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా
ఇదే భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటే వాళ్ళకి పెరిగినటువంటి సీట్లు ఎన్ని? 8 సీట్లు. వాళ్ళకి పెరిగినటువంటి ఓట్ల శాతం ఎంత? ఎకాఎకిన 14% ఓటింగ్ శాతం పెరిగింది. అదే 2024 వచ్చేసరకు అదే నినాదంతో వెళితే వాళ్ళకి పెరిగినటువంటి లోక్సభ సీట్లు ఎన్ని? 4 పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ తోటి సమానంగా గెలిచింది. అతి ముఖ్యమైన విషయం 35% ఓటు బ్యాంకును పెంచుకుంది. అంటే బలహీన వర్గాల స్టాండ్ తీసుకోకముందు ఆ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ పరిస్థితి ఏంటి, బలహీన వర్గాల స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ పార్టీ ఎదిగినటువంటి క్రమం ఏంటి ఒక్కసారి చూడాలి. అంటే బలహీన వర్గాల ఓట్లతోటి, బలహీన వర్గాల మద్దతుతోటి, బలహీన వర్గాల నాయకత్వంతో ఇవాళ బీజేపీలో ఒక బలమైనటువంటి బలహీన వర్గాల నాయకత్వం ఎదిగింది. అది ఈటల రాజేందర్ రూపంలో, తర్వాత బండి సంజయ్ రూపంలో, అరవింద్ రూపంలో, కె లక్ష్మణ్ రూపంలో ఎదిగింది. కానీ అవకాశాలకు వచ్చేసరకు ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవి అగ్రవర్ణాలే, ఎల్పీ లీడరు అగ్రవర్ణాలే, కేంద్ర కేబినెట్ లో అగ్రవర్ణాలే. మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అంటే బీసీలను పార్టీ ఎదగటానికి ఉపయోగించుకున్నటువంటి పార్టీ తీరా అవకాశాలకు వచ్చేసరికి బలహీన వర్గాలకు భారతీయ జనతా పార్టీ మొండి చేయి చూపింది అనేటటువంటి ఒక అభిప్రాయం భారతీయ జనతా పార్టీ తోటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక తోటి ఈ సందేశం బలహీన వర్గాల్లోకి, రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు వైఖరి ఏంటనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక పెద్ద అసంతృప్తికి దారితీసేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఒక కోణం అయితే, రెండో కోణాన్ని మనం చూడాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి. ఇప్పటి వరకు మనం ఒక సామాజిక కోణాన్ని చూస్తే, దానికి వచ్చేటటువంటి నష్టాన్ని చూస్తే, ఇవ్వనటువంటి అవకాశాన్ని చూస్తే, బట్ ఈ వెనకాల ఉన్నటువంటి ఈ రాజకీయ కోణం ఏంటి, ఈ ఎంపిక వెనకాల ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, ఈ సౌత్ మిషన్ సౌత్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఎంతకీ భారతీయ జనతా పార్టీ సౌత్ పైన పట్టు చిక్కటం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 129 లోక్సభ స్థానాలు సౌత్ లో ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది కేవలం 28 లోక్సభ స్థానాలు మాత్రమే. ఆ 28లో కూడా కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకోకపోతే గెలవకపోను, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోకపోతే టీడీపీతో గెలవకపోయేదే. ఒక్క తెలంగాణలోనే వాళ్ళు ఏ పొత్తు లేకుండా 8 లోక్సభ స్థానాలు గెలిచారు. అంటే 100 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టు చిక్కటం లేదు. కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు, సౌత్ లో పొత్తులు లేకుండా ఏ రాష్ట్రంలో మనం మనుగడ సాగించలేమని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే కర్ణాటకలో జేడీఎస్ తోటి, తర్వాత తమిళనాడులో చిన్నా చితక పార్టీలతో పాటు ఏడీఎంకేతో పార్టీతో పొత్తు పెట్టుకోవటం, మీకు ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పార్టీలైనటువంటి మీకు తెలుగుదేశం పార్టీ తోటి, జనసేన తోటి పొత్తు పెట్టుకొని మనుగడ సాగిస్తూ లోక్సభ స్థానాలు గెలుస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, రాజకీయ పరిణామాలు ఏంటంటే, మీకు తమిళనాడులో 2026లో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలను ఎదుర్కోవటానికి భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలి. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలంటే పళనిస్వామి ఒక షరతు పెట్టారు, అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే తప్ప మీతో పొత్తు పెట్టుకోము అనేటటువంటి ఒక సంకేతం ఇస్తే, అదే ఏఐడిఎంకే నుంచి వెళ్ళినటువంటి నైనార్ నాగేంద్రాన్ని అధ్యక్ష పదవిలో పెట్టేసి ఇప్పుడు పొత్తుకి మార్గాన్ని సుగమం చేసుకున్నారు అక్కడ. అంటే తమిళనాడులో పట్టు చేయించుకోవడానికి ఒక పెద్ద పార్టీ తోటి మళ్ళా పొత్తుని పునరుద్ధరించుకున్నారు. అదే కోణంలో, అదే వరవడిలో భాగంగా తెలంగాణలో కూడా భవిష్యత్తులో రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం, ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే నిలబడలేనటువంటి అవకాశం. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని, అరవింద్ లాంటి వాళ్ళని రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకుంటే ఇతర పార్టీలతోటి పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి అభిప్రాయంతో సౌమ్యుడు, వివాద రహితుడు, లేకపోతే ఆ ఇతర పార్టీలలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకి చెందినటువంటి వాడు, ఇతర పార్టీలకి స్నేహభావం ఉన్నటువంటి వాడు, వాళ్ళతోటి వ్యవహారాన్ని నడపగలిగినటువంటి వాడు అనేటటువంటి ఉద్దేశంతో రామచంద్రరావు పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకున్నట్లుగా రాజకీయ ఊహాగానాలు, రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. కాబట్టి నమ్మకం కోల్పోతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సాధ్యం కాకపోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయంతో తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా ఒక ప్రయోగం చేయడానికి
వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడ రామచంద్రరావుని ఎంపిక అనేటటువంటిది ఒక రాజకీయ, అంటే ఈ ఎంపికలో రాజకీయ కోణాన్ని గనక మనం చూస్తుంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పొత్తులకి వాళ్ళకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి టార్గెట్ ఏంటది? కాంగ్రెస్ ముక్త భారత్, అంటే కాంగ్రెస్ ని తెలంగాణలో ఓడిస్తే తెలంగాణలో ఓడించడం ప్రథమ లక్ష్యం వాళ్ళకి. సెకండరీ ఏంటంటే తెలంగాణలో అధికారంలోకి రావడానికి. ముందు కాంగ్రెస్ ను ఓడించాలి అంటే తెలంగాణలో ఉన్నటువంటి మరొక బలమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. బలమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని అంటే ఒకవేళ బలహీన వర్గాల నాయకత్వం రాజేందర్ తోటో కాబట్టి ఇంకొక పాయింట్, భారతీయ జనతా పార్టీకి స్వయంగా ఎదిగేటువంటి శక్తి తెలంగాణలో ఉంది. సో తెలంగాణలో ఒకానొక సందర్భంలో తెలంగాణ ప్రజలంతా కూడా బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ వైపు చూస్తారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎదుగుదల స్టార్ట్ అవ్వలేదు, అప్పటికి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఆ అవకాశాన్ని కూడా బీజేపీ చేజిక్కించుకున్నది ఒకటైతే గనక ఈటెల రాజేందర్ లాంటి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఫెమిలియర్ లాంటి ఉద్యమకారుణ్ణి బీజేపీ ఒడిసి పట్టుకోలేకపోతుందా? సో పొత్తుల్లో భాగంగానే బీజేపీ ఇంకా డిపెండ్ అవుతుంది తప్ప సొంతంగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, ఒక ట్రైలర్ కూడా చూపించారు మన లోక్సభ ఎన్నికల్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే భారతీయ జనతా పార్టీకి పార్టీ పరంగా ఉండేటువంటి ఓటు బ్యాంక్ కంటే కూడా వ్యక్తిగతంగా ఆ నాయకుడిని బట్టే ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. మునుగోడులో బీజేపీ జెండా ఎగురుతుందా అన్నటువంటి కారణం నుంచి మునుగోడులో బీజేపీ ఎట్లాంటి ఓటు బ్యాంక్ సాధించిందో మనం చూస్తాం. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్, హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ ఎఫెక్ట్. సో ఇట్లా ఉప ఎన్నికలు ఏవి చూసినా కానీ వ్యక్తి కేంద్రంగా, ఈవెన్ ఇన్ ద గజ్వేల్ ఆల్సో కేసీఆర్ మీద పోటీ చేసినప్పుడు సో వ్యక్తి కేంద్రంగానే బీజేపీకి కలిసి వచ్చింది. సో ఇట్లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి బీజేపీ ఎందుకు మళ్ళీ పొత్తుల దిశగానే అడుగులు వేస్తోంది అంటే అతను నమ్మకం లేదా? బీజేపీకి ఆ పట్టు రావట్లేదా? తెలంగాణ మీద నమ్మకం కోల్పోయిందా? శ్రీకాంత్, ఒక్క విషయాన్ని గమనించాలా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు ఎదిగింది? బలహీన వర్గాల నాయకత్వంలోకి వచ్చిన తర్వాతనే ఎదిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బండి సంజయ్ వచ్చిన తర్వాత పార్టీకి ఒక ఊపు వస్తే రాజేందర్ వచ్చిన తర్వాత పార్టీ ఏ స్థాయికి ఎదిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా. అది స్టాటిస్టిక్స్ అన్ని చెప్తున్నాయి కదా, ఎన్నికల్లో వాళ్ళ బలం పెరిగినటువంటి విధానం చెప్తుంది కదా. అంటే బలహీన వర్గాలు ఓట్లు వేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి పనికొస్తారు తప్ప నాయకత్వం వహించడానికి పనికిరారా అనేటటువంటి ఒక సందేహం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వకపోవటం వల్ల ఈ రకమైనటువంటి చర్చలు వస్తున్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు, దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాలన్నీ వస్తున్నాయి. ఒకటి, ప్రపంచంలో అతి బలమైనటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో 105 శాసనసభ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది ఆ పార్టీ. ఒక్క విషయం నేను చెప్తున్నాను శ్రీకాంత్, ఒక్క విషయం ఏంటి అనంటే ఇదే గజ్వేల్లో రాజేందర్ ను కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే బలమైన పార్టీ నిలబెడితే వచ్చే ఓట్లన్నీ 3000, 4000, 5000, 6000 అంతకంటే పెరగవు. కానీ రాజేందర్ నిలబడితే వచ్చిన ఓట్లన్నీ 60,000 ఓట్లు వచ్చాయి. హుజరాబాద్ లాంటి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గత చరిత్రలో వచ్చిన ఓట్లన్నీ 3000, కానీ రాజేందర్ నిలబెడితే వచ్చినటువంటి ఓట్లన్నీ ఒకసారి గెలుపు, ఒకసారి 60,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇవాళ మల్కాజిగిరి లాంటి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా గెలిచిందా? కానీ అక్కడ పార్లమెంట్ కు నిలబడితే, లోక్సభకు నిలబడితే దేశంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గము 32 లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో నిలబడితే 3.5 లక్షల ఓట్ల మెజార్టీ తోటి రాజేందర్ గెలిచారు. మరి భారతీయ జనతా పార్టీ బలమా, రాజేందర్ బలమా, బలహీన వర్గాల బలమా, బలహీన వర్గాల నాయకత్వమా అనేది బేరీజు వేసుకోవాలి కదా మనం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత బలం కంటే కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీసీ వర్గాల నాయకత్వ బలం ఎక్కువగా ఉంది. బట్ ఇవాళ ఆ నాయకత్వాన్ని విస్మరించి, ఇవాళ ఆ నాయకత్వాన్ని పక్కన పెట్టి మళ్ళా మీరు అన్ని కీలకమైనటువంటి పదవుల్లో అగ్రవర్ణాలను తీసుకొచ్చి పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయండి, మేము ఇది ఇప్పుడు తీసుకున్నటువంటి అరే భారతీయ జనతా పార్టీ కేవలం రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వలేనటువంటి వాళ్ళు రేపు ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే ఎలా నమ్మాలి అనేటటువంటి ప్రశ్న బలహీన వర్గాల నుంచి వస్తుంది. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుంది అంటే భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీకు రాజకీయ అవసరాల కంటే కూడా బలహీన వర్గాలకు నష్టం చేసినటువంటి కార్యక్రమంగానే కనపడుతుంది. మీ రాజకీయ అవసరాల కోసమే ఇలాంటి ఎంపిక జరిగినట్లు కనపడుతుంది మనకి. బట్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిలోకి రాలేదు. బట్ ఇప్పుడు పెరిగినటువంటి బలమంతా కూడా బలహీన వర్గాల నాయకత్వంతో పెరిగింది కదా. బట్ ఆ విషయాన్ని మర్చిపోయారు కదా. అదే కాబట్టి ఒక భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక బలమైన పార్టీతో పొత్తు పెట్టుకోవడం, తమిళనాడు మాదిరిగా, ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఇక్కడ ప్రతి పార్టీలో చూసుకున్నా, ఈవెన్
భారతీయ జనతా పార్టీతో సహా మనం ఒక్కసారి కంపేర్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ మాస్ లీడర్లే. ఈవెన్ ఇన్ ద జిల్లా స్థాయి నేతలతో సహా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మిగతా జిల్లా స్థాయి వేముల ప్రశాంత్ రెడ్డి కానీ ఇంకెవరు ఉంటే వాళ్ళు మనం ఊహించుకున్న వాళ్ళందరూ కూడా జగదీష్ రెడ్డితో పాటు లేదంటే అందరూ కూడా శ్రీనివాస్ గౌడ్ ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేట్ ని అట్రాక్ట్ చేసేటువంటి మాస్ లీడర్స్ ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి నేను తక్కువ అంచనా వేయలేం, జగ్గారెడ్డి నేను తక్కువ అంచనా వేయలేం, వీళ్ళు కూడా అంతే మాస్ ఓరియంటేషన్ తో వెళ్తా ఉంటారు. కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా మనం అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఈటెల రాజేందర్ కూడా మాస్ పాలిటిక్స్ కి అలవాటు పడుతున్నారు. బండి సంజయ్ ఆల్రెడీ మాస్ లీడర్ ఉన్నారు, ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు, ఈవెన్ రఘునందన్ రావు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి మాస్ లీడర్స్ ఉన్నటువంటి క్రమంలో ఈ అధ్యక్ష ఎన్నిక తెలంగాణలో బీజేపీని ఎట్లాంటి ప్రభావంలోకి తీసుకెళ్తుంది ఒకటి, అండ్ ప్రజలకు దూరం చేస్తున్నటువంటి నిర్ణయం అనుకోవాలా బీజేపీని, లేదంటే ఇంతమంది మాస్ లీడర్లు కాదని చెప్పేసి, బీసీ సామాజిక వర్గం కాదని చెప్పేసి ఈ అధ్యక్ష ఎన్నిక వెనకాల. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? రాబోయే పరిణామాల్లో కేవలం పొత్తుల్లో భాగంగానే ఇట్లాంటి స్వయంకృతాపరాధాలు చేస్తూ ఉంటారా? శ్రీకాంత్, నేను ఇంకొక అంశాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గము భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి నియోజకవర్గం. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలిచినటువంటి ఓట్ల తేడా 40,000 ఓట్లతోటే, అంటే సాగు తప్పి కన్నులొట్టపై గెలిచినటువంటి వ్యక్తి. కానీ అదే రాజేందర్ కి మొట్టమొదటిసారి మల్కాజిగిరి నియోజకవర్గంలో టికెట్ ఇస్తే 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు కదా. మరి అదే కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క బలం, బలహీన వర్గాల యొక్క నాయకత్వ పటిమ, నాయకత్వం యొక్క సమర్థత. మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ బలహీన వర్గాల నాయకత్వ సమర్థతను, నాయకత్వాన్ని గుర్తించలేకపోయింది? ఎందుకు ఒక మంచి అవకాశాన్ని బలహీన వర్గాలకు ఇవ్వలేకపోయిందంటే ఏం సమాధానం చెప్తుంది భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపిక బలహీన వర్గాలకు నష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం ఎంపిక చేసినట్టు కనపడుతుంది తప్ప నిజంగా భారతీయ జనతా పార్టీ స్వయం శక్తితో ఎదగాలనేటటువంటి ఆకాంక్ష ఆ పార్టీకి ఉన్నట్లుగా మనకి ఎక్కడ కూడా ఈ ఎంపికలు కనపడలేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రామచంద్రరావు గారు ఒకే ఒక్క సందర్భంలో 2015లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్నికయ్యారు తప్ప మిగతా ఎక్కడ కూడా తను ఎన్నిక కాలేదు. అంత క్రియాశీలకంగా, అంటే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు తప్ప ఒక మాస్ లీడర్ గా ప్రజల నుంచి వెదిగినటువంటి వ్యక్తి కాదు అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. బట్ ఇంత పెద్ద బలమైన బలహీన వర్గాల నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంటే ఆ వర్గాలకు ఎందుకు అవకాశం దక్కలేదనేటటువంటి ప్రశ్నకు బీజేపీ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? కాబట్టి రాజకీయ అవసరాలే అక్కడ ఇంపార్టెంట్ గా కనపడుతుంది తప్ప బలహీన వర్గాలకు నాయకత్వం ఇవ్వాలి, బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచాలనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్, ఒక లక్ష్యం భారతీయ జనతా పార్టీకి కనపడట్లేదు అనేటటువంటి అభిప్రాయం కింది వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. మీరు బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక ఎప్పుడు తెర మీదకి వచ్చినా బలహీన వర్గాల వ్యక్తుల పేర్లే బయటకు వచ్చాయి తప్ప వీళ్ళే రాలేదు కదా. బలహీన వర్గాలకు అవకాశం దక్కుతుందని బలంగా నమ్మారు కదా. మీరు నమ్మారు, నేను నమ్మాను, రాజకీయ విశ్లేషకులు నమ్మారు, తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం నమ్మింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరువు తెలంగాణలో నిలబెట్టింది ఎవరు? రాజాసింగ్ నిలబెట్టారు. 2014లో ఒక్కడే గెలిచాడు, 2018లో ఒక్కడే గెలిచాడు. కానీ ఇవాళ అదే రాజాసింగ్ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. బట్ ఈ ఎంపికకు ముందు కూడా రాజాసింగ్ తన అనుమానాలు వ్యక్తం చేశాడు. పార్టీలో బలహీన వర్గాలను తొక్కివేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది, పాత సామాన్లను బయటపడేయాలి, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పాత సామాన్లు బయటపడేయాలనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. ఇవాళ బలహీన వర్గాల బిడ్డ కాబట్టే కేంద్రము లేకపోతే సునీల్ బన్సాల్ నచ్చజెప్పినా వినకుండా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు రాజాసింగ్ అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి వాళ్ళ బలహీన వర్గాల భుజాలపైన కాళ్లు పెట్టి ఎదిగిన భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వకుండా పెద్ద తప్పు చేసింది అనేటటువంటి అభిప్రాయం క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతుంది. శ్రీకాంత్, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, భారతీయ జనతా పార్టీపై నేను చేస్తున్నటువంటి విమర్శ కాదు. ఇవాళ క్షేత్రస్థాయిలో, ఇవాళ గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎంపిక పైన జరుగుతున్న చర్చ ఏంటంటే, బలహీన వర్గాల భుజాలపైన కాళ్లు పెట్టి ఎదిగిన భారతీయ జనతా పార్టీ అదే కాళ్లతోటి బలహీన వర్గాలను తొక్కివేసింది అవకాశాలు ఇవ్వకుండా. చాలా పెద్ద పదం వాడారు శేషు సార్, చాలా పెద్ద పదాన్ని వాడారు. ఇది బీజేపీ మొత్తం కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే శ్రీకాంత్, నేను చెప్తుంది క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ చెప్తున్నాను, క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్తున్నాను. గతంలో మీరు ఎన్నిసార్లు మేము ప్రకటించలేదు బీసీలకు ఇస్తామని తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బట్ ఆ ఫీలర్ అయితే ఇచ్చారు కదా, ఆ పరిణామాన్ని అయితే మీరు ఎంకరేజ్ చేశారు కదా.
కాబట్టి వాళ్ళ బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది. వాళ్ళ భుజాల పైన కాళ్ళు పెట్టి ఎదిగిన పార్టీ అదే కాళ్లతోటి వాళ్ళని తొక్కివేసింది అనేటటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా. రాజేందర్ కి మేము రాష్ట్ర అధ్యక్ష ఇప్పుడు మీరు అంటే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ తో పాటు మీరు ఒక శేషు సార్, మీరు ఒక రాజకీయ విశ్లేషకులతో పాటు మీరు ఒక బీసీ జేఏసీలు కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బీసీలు భారతీయ జనతా పార్టీ దూరం అయ్యారా? ఈ సందర్భంగా దీన్ని అఫీషియల్ గా మీరు డిక్లేర్ చేస్తున్నారా? దూరమయ్యారని నేను అనట్లేదు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అన్యాయం చేశారనే భావన వ్యక్తం చేస్తున్నారు. బట్ అదే ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బలహీన వర్గాల నాయకత్వం పట్ల మీకు అంకిత భావం ఉంటే, బలహీన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామనేటటువంటి అభిప్రాయం మీకుంటే, ఆ మధ్యప్రదేశ్ లాంటి దాంట్లో మేము మోహన్ యాదవ్ లాంటి వాళ్ళకి మేము బీసీలకు మంత్రి పదవి ఇచ్చామని, ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి వాళ్ళు హర్యానాలో ఎవరు గెలిపించారు మిమ్మల్ని? ఎవరు గెలిపించారు? మహారాష్ట్రలో ఎవరు గెలిపించారు మిమ్మల్ని? ఇదే బీసీలు గెలిపించారు కదా. మరి తెలంగాణలో కూడా మీ పార్టీ ఈ స్థాయి 35% ఓటు బ్యాంకుకి ఎదగటానికి కారణం ఎవరు? ఓట్లు ఎవరివి? పర్సంటేజ్ ఎవరివి? జనాభా ఎవరివి? బలహీన వర్గాలదే కదా. మరి మీరు బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వకపోవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కాబట్టి రాజేందర్ కి మేము అధ్యక్ష పదవి ఇవ్వలేకపోయినాం. రాజకీయ సమీకరణాల్లో భాగంగా మేము కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ బలహీన వర్గాల నాయకత్వం మొత్తం మీ పార్టీలో ఎందుకు అసంతృప్తిగా ఉంది? మీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక జరుగుతున్న సందర్భంలో ఈటల రాజేందర్ ఎందుకు రాలేదు? రాజాసింగ్ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? తర్వాత ధర్మపురి అరవింద్ ఎక్కడ వెళ్లారు? తర్వాత మీ లెజిస్లేటివ్ పార్టీలో కీలకమైనటువంటి బీసీ శాసనసభ్యులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? వాళ్లే కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. బీసీలకు అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ అసంతృప్తి తర్వాత ఏమైనా రాజకీయ పరంగా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉందా ఈ అబ్సెంట్ అయిన నేతలతోటి? ఖచ్చితంగా శ్రీకాంత్. అంటే మాకు అవకాశం లేని పార్టీని మేము భుజాలపైన వెతుకొని పల్లకీల బొయ్యిలోకి మోయాలనా? మాకు అవకాశాలు ఇవ్వనటువంటి పార్టీలను ఎందుకు భుజాలపైన మోయాలి? మా నాయకత్వానికి గుర్తింపు లేనటువంటి పార్టీలలో మేము ఎందుకు నిలబడాలి? బట్ ఇవాళ రాజకీయ పదవుల కోసమో రాజకీయ అవసరాల కోసమో ఆ పార్టీలో బీసీలు ఉంటే ఉండొచ్చు. కానీ ఓట్లు వేయాల్సింది ఎవరు? బీసీ నాయకులు కాదు కదా, బీసీలు కదా వేయాల్సింది. ఆత్మగౌరవాన్ని గౌరవించలేని పార్టీకి ఓట్లు వేస్తారా? రైట్, నిర్ణయించుకోవాల్సింది బీసీలే కదా. నిర్ణయించుకుంటారు అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చాలా కీలకమైనటువంటి అంశాలను శేషు సార్ ప్రస్తావించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి చర్చ బలంగా నడుస్తుంది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానటువంటి భారతీయ జనతా పార్టీ బీసీ అధ్యక్షుడిని కూడా చేయలేక బీసీ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా అసంతృప్తిలోకి తీసుకెళ్లారా? బీసీ నాయకులు ఎందరూ ఎదుగు క్రియాశీలకమైన నాయకులు కూడా ఈ రోజు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నాయకులు అసంతృప్తి ఉందా? సో మీ పార్టీని పల్లకిలో మోస్తుంటే మీరు మమ్మల్ని పక్కన పెడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో రానున్న కాలంలో ఒక భారీ పెనుమార్పులు సంభవించేటువంటి అవకాశం ఉందా? రాజాసింగ్లా ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా సద్దుమణిగించకపోతున్నారు? బీజేపీ తెలంగాణలో చాలా క్వశ్చన్స్ మాత్రం వదిలేసింది. సో ఆన్సర్స్ జనాల నుంచి ఎట్లా వస్తుందో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.